ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి 34,000 ఎకరాలకి సంబంధించి 29,000 మంది రైతులకే ఈ గత 11 ఏళ్లలో ఇప్పటికీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరలా కొత్తగా 40,000 ఎకరాలు మరలా ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అత్యధికమైన రైతులు సిద్ధంగా ఉన్నారు. మీరు కావాలంటే గ్రౌండ్ రియాలిటీగా హానెస్ట్గా వెళ్ళి తీసుకురండి. మనకి కొంత అభ్యంతరాలు ఉండొచ్చు. ఎక్కువ మంది రైతులు ఇస్తానప్పుడు నేను రైతులే ఇస్తా ఉన్నప్పుడు దానికి వేరే అభ్యంతరాలు ఉంటాయి కానీ అంటే ఏంటి రైతుల యొక్క నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలరనేటువంటి నమ్మకమా, లేదు గతంలో ఇచ్చింది చాలేదు, లేదా ఇంకా ఎయిర్పోర్ట్ వస్తే, లేదంటే రైల్వే జోన్ వస్తే, ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే డెవలప్ అవుతుంది అనేటువంటిది ఏమన్నా ఇదా? ఎందుకంటేనండి అక్కడ మెట్ట పంటలు చాలా ఉన్నాయండి, మెట్ట భూములండి. అసలు బోరు కూడా పడదండి. కొంచెం చోట ఉప్పు నీరు చాలా మంది మనం ఏం చేస్తామంటే వెళ్ళిపోయి కృష్ణాగది కట్ట మీద లెఫ్ట్ సైడ్ ఉన్న 2-3 ఎకరాలు చూసి బహుళ పంటలు 10 పంటలు పండే భూమి అని చెప్తా ఉన్నాం. వెనక మంది చాలా మంది డాక్టర్ ఎలమంచి శివాజీ గారిని మిత్రులు ఉన్నారు. ఆయనతో ఒకసారి కలిసి వెళ్ళినప్పుడు పొగాకు తీసేవారు బ్యాలెన్స్ వెనకమాల ఉండి. మ్యాక్సిమం ల్యాండ్స్ మెట్రో చాలా మంది తెలియదండి. ఇది అంతా 50,000 ఎకరాలు బహుళ పంటలు బయట ప్రతివాడు రావడం అడ్డమైన మాటలు మాట్లాడతాం. కొంత నిజంగా సహజంగా కొంతవరకు సహజం ఉండవాళ్ళ దగ్గర నుంచి ముందుగా జరిగిపోయింది. మిగతా దాంట్లో నీళ్లు కూడా పడవు. అదేంటంటే ఉప్పు నీళ్లు పడతాయి, లేదా శుద్ధ కూడా ఉంది. దాంతో కొన్ని చోట్ల నీళ్లే లేక కృష్ణానదిని ఎత్తిపోతలు బోర్ వేసుకుంటాడు ఎత్తిపోతలు పెట్టారు. ఇంకా ఎనగమాలకు వెళ్తేనండి ఉప్పును పక్కన కృష్ణానది ఉంది, కొంచెం దూరంలో 20 కిలోమీటర్ దూరంలో. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మెట్టపాలెం మీరు నమ్మరండి, అక్కడ రైతులు అంతవరం నేను ఉండవాలి అనేది ఎప్పుడో పెరిగినాయి. అది వేరే భూములు, వెంకటపాలెం కూడా కాదు. అనంతవరం కానీ ఇప్పుడు ఎనగమాల ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ మన ప్రాంతాలు కానీ 2014 ముందు ఎకరం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. ఓకే, కొన్ని భూములు వదిలేసండి, బహుళంగా చెప్తున్నాను. అందువల్ల అత్యంత ఈ నది పక్కన భూములు కాదు. అలాంటిది ఇవాళ ఆయన 1000 గజాలు ఇచ్చిన లోయెస్ట్ రేట్ ఎంత పరుగుతుంది తెలుసా మీకు? లోయెస్ట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డామన్ పడిపోయిన 8,000 తక్కువ. 1,100 గజాలు అంటే 78 లక్షలు అయింది కదా. ఓకే, మీకు అర్థమైంది కదా. రైతులకు ఆహార పద్ధతి అంటున్నారు కదా, అక్కడ పండే ఆహార పంటలు ఎన్ని? ఒక కృష్ణా గోదావరి డెల్టాలో ఇన్ టైంలో కనుక 15 రోజులు వరబంది లేకుండా నీళ్లు గట్టిగా మేనేజ్ చేసుకుని ఇవ్వగలిగితే దీనికి 5 రెట్లు ఎక్కువ ఆహారం అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఆ డెల్టాల భూమిలో కానీ మిగతా చోట కానీ. ఇక్కడ పాడు చేయాలి కాదు. ఇక్కడైతే పండ్ల తోటలు ఏదన్నా కారణం మేము ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చి అమరావతిలో నది కొంత దూరం వదిలేసేసి ప్రకృతి పరిరక్షణ కోసం పెట్టమని మేము ఇచ్చాం. సరే, మేము రిపోర్ట్ ఇచ్చిన అమలు చేస్తారు లేదా సృష్టించాలని వ్యతిరేకించాలి, అది డిఫరెంట్ ఇష్యూ. ఏది స్పేడ్కి అంటే మనం మంచి జరిగిన మంచి, చెడు జరిగినప్పుడు చెడు మాట్లాడాలి. వారికి వన్ సైడ్ వెళ్ళిపోయి అడ్డంగా తిట్టేసి మళ్ళీ ఇది అడ్డంగా తిట్టాలి. మనం మాట నచ్చేది 10 మంది ఉన్నా సరే చాలండి. మీరు కూడా చెప్తున్నాను, నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాదన మనకు స్పష్టంగా ఉండాలి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో లోపాల నుండి సవరించకుండా ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నేను తిరిగి చెప్తున్నాను. అందువలన అక్కడ నాకు ఇష్టం లేకపోవచ్చండి, కానీ ఎక్కువ మంది రైతులు ఇష్టపడినప్పుడు మీకు అబ్జెక్షన్ ఏంటి, నా అబ్జెక్షన్ ఏంటి? కానీ ఆ నగర నిర్మాణం మీద సరైన దృష్టి పెట్టకపోతే అర్థమైంది. ఉపాధి కోసం దృష్టి కేంద్రీకరిస్తాను. లేకపోతే చైనాలో గో సిటీస్ ఉంటాయి, అలా తయారయ్యే ప్రమాదం. అలా ఉండకూడదు. ఓకే, ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ ఆన్ రైట్ ట్రాక్. బట్ కేంద్ర సహకారం లేదు. ఇలా మోడీ గారు, నేను పెద్ద మనిషితో పెద్ద మనిషి అంటే మంత్రులు మామూలుగా అండి, మోడీ గారు ఏదో ఒకటి మాట్లాడతారు, ప్రకటిస్తారని. ఏం ప్రకటించారు? బూడిది. వాళ్ళకి ఏం ప్రకటించారు? బూడిది. అసలు కనీసం ఇది ఇస్తాం, రాజధానికి ఇది ఇస్తామని ఒక ప్రకటన లేదు కదా. జనం ఎందుకు వచ్చారో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అసంతృప్తి కసితో ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు చాలా ముచ్చటగా ఉంటాడు. అబ్బాయి చూశారు కదా మీరు. వ్యక్తిగతంగా మనం విమర్శలు చేయకూడదు. ఆయన ఇంతకుముందు కూడా అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా ఎలాగేదో ముజ్జగించారు. ఇవాళ ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టారంట, 2 గంటలు టైం ఇచ్చారు. మరి ఇంత పాకిస్తాన్, ఇంత సమయం ఇండియా, ఇవాళ దేశం ఇంత విషం పరిస్థితిలో ఉండగా కూడా ఆయన ఇచ్చారంటే ఇట్స్ గ్రేట్. బట్ గుర్తుంచుకోండి, ఉధృతంగా ఉన్న టైంలోనే రాష్ట్రానికి వచ్చి అంత టైం కేటాయించిపోతే ఇంకా అన్ని తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు 2 గంటలు టైం ఇవ్వడానికి ఏముంది? 2 గంటల టైం కాదు అసలు. గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్ భావితరాల హక్కులు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. వ్యక్తిగతాల మీద జగన్ గారిని పిలిచి ఏం అనలేదు, జగన్ బాబు ఎప్పుడు పడితే రా బాబు అని ఆయన అన్నప్పుడు, లేదా ఇవన్నీ బాధ్యపైన కాదు కావాల్సింది. యువతరం మీ భవిష్యత్తు ఉంది, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇది ముఖ్యమైనది. సో అసలు లోకేష్ గారి ఢిల్లీ పర్యటన కావచ్చు, ప్రధానమంత్రి గారితో భేటీ కావచ్చు, కొన్ని
లోకేష్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఇంక అయిపోయింది, పర్మిషన్ కోసం వెళ్ళారు, మోడీ గారు అంటే ఇంక అయిపోతుంది, అంటే ఆగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ రకరకాల కామెంట్లు. ఆయన వెళ్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు. ఆ రోజంతా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించే లోకేష్ గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారనే దానికి సంబంధించి ఎక్కువ ఆల్మోస్ట్ 90% మీడియా, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మొత్తం దీని మీదే ఉండేది. ఏమండి, నేను సోషల్ మీడియా గురించి తక్కువ మాట్లాడతానండి. రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతుంటే మీరు కూడా అఘోరి ఇంటర్వ్యూ చేశారా? చేశారా అఘోరి ఇంటర్వ్యూ? చేశానండి. నేను ఏదో ఒక సెన్సేషన్ ఒక చేయొచ్చు, కానీ రాష్ట్రానికి 2.5 నెలల పాటు అఘోరి గారి ప్రేమ కదా. మీతో పాటు మీ అన్నదమ్ములు చాలా మంది ఆంధ్ర అమ్మాయిని ఎత్తుకుపోయి తెలంగాణ అఘోరి. ఏందండి ఇది? పనిపాట లేదా అనేదా భావించవద్దు అంటున్నాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. మీటింగ్ పెడితే మేము అంతమంది 100 మంది రైతులు వస్తే 1 నిమిషం కవర్ చేయలేదు మీరు గత 2-3 నెలలు. బాధ చెప్పకపోతే ఎలా? మీ బాధ ఉంటే మీరు చెప్పండి. తర్వాత వీళ్ళని కూడా కవర్ చేశారు. నేను వస్తున్నాను దాన్ని కూడా. ఎవరిని రాజతరుణ్ ఎవరు ఉన్నారు కదా, స్టోరీ దువ్వాడ గారికి ఇంక మీకు పనే లేదు. దువ్వాడ గారు ఏదో ఆ పర్సనల్ ఇష్యూ, ఒక సెన్సేషన్ ఎమ్మెల్సీ కాబట్టి ఒక రోజు వేశారు. ఇంక పని పాట లేదండి. 24 గంటలు ఆ దువ్వాడ గారి ట్రయాంగిల్లో కొత్త కోణాలు, ఎన్ని కోణాలు చూపిస్తుంది మీకు? నమస్కారం అండి మీ సోషల్ మీడియాకి. ఏందండి దువ్వాడ గారి ఇష్యూ తప్పితే రాష్ట్రం డైవర్షన్ పాలిటిక్సే మీకు? అడుగుతున్నానికి పని లేదండి. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అవన్నీ ఇష్యూలు ఓకే, సోషల్ మీడియా ఇటువంటి ఇష్యూల మీద సోషల్ మీడియాలో కావాల్సిందే జనరల్ గా మసాలా అనేటువంటిది. ఎవరికైనా అదే కావాలి. ఇటువంటి వాటిని ఎక్కువ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి లేదు, లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో భేటీ అనేటప్పటికి లోకేష్ గారి బాబుని ప్రధానమంత్రి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చింది కాకుండా నేను ఒకటి చెప్పాను. నేను చెప్పిన మాట మొట్టమొదటి మీకు 20 నిమిషాల క్రితం ఆ రోజు సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం రాసుకున్నారో వదిలిపెట్టండి. నేను చెప్తున్నాను ఈ మీటింగ్ యొక్క ప్రాధాన్యత గురించి చెప్పండి. 20 నిమిషాల క్రితం చెప్పిన మాట తిరిగి చెప్తున్నాను. మోడీ గారు ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు జరుగుతుంది. మోడీ గారు తన పార్టీ, తనకు అనుగుణంగా ఉన్న పవర్ స్టార్, గొప్ప నటుడుగా ఉన్న పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు ఇద్దరు ఒక స్టేజ్కి వచ్చాము, తెలుగుదేశాన్ని డిస్ప్లే చేసి స్టేజ్కి వచ్చామని మరుక్షణం ఇవాళ తెలుగుదేశాన్ని చెక్ పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం అది మోడీ గారి చేతిలో ఉంటుంది, వీళ్ళ చేతిలో లేదండి. మోడీ గారు తన పార్టీకి అనుకూలంగా ఉంటే మోడీ గారు ఆదానీ గారు అనే కంపెనీ పార్టీ, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జరుగుతుంది. కానీ ఈ నెల 27-28 మహానాడు అరెస్ట్ జరిగిన ఊహాగానాలను కాదు అరెస్ట్ చేసిన. ఐ థింక్ భారతీ గారు ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అని కొంతమంది విశ్లేషకులు చెప్పేది. అందువలన